హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి మనకైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది వచ్చింది. అంటే ఎవరికి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మనకు లిస్ట్ అయితే వచ్చింది. మనం డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మనమైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ నెక్స్ట్ ఏం చేయాలి, ఫేజ్ 1లో సీట్ రానటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కానీ లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు ఆన్లైన్లో ఎలా పే చేయాలి ఇవన్నీ అయితే మార్నింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఫీజు ఎలా పే చేయాలి, ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ సెలెక్ట్ కానటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీట్ రానటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్ 20 తర్వాత, ఇప్పుడు ఫేజ్ 1లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకైతే 20 వరకు టైం ఉంటుంది. ఆ తర్వాత మీకు సెకండ్ ఫేజ్ అనేది వస్తుంది. మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది క్యాండిడేట్స్కి అయితే నాట్ అలౌడ్ అని అయితే వచ్చిందని నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. నాట్ అలౌడ్ అంటే మీకు సీట్ అనేది రాలేదు అని అర్థం. మీకు ఇప్పుడు వేరే ఆప్షన్ అయితే ఏం లేదు, మీరు సెకండ్ ఫేజ్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఇలా ఎవరికైతే నాట్ అలౌడ్ అని పైన చూయిస్తుందో వాళ్ళకి సీట్ అయితే రాలేదని అర్థం. ఆఫ్టర్ 20 తర్వాత సెకండ్ ఫేజ్ వస్తుంది. నేను మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, మాకు సీట్ రాలేదు ఎందుకు మేడం అని అడుగుతున్నారు. మీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ కన్ఫర్మేషన్ అనేది మన యొక్క కేటగిరీ అండ్ మన యొక్క ర్యాంక్ అండ్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మెథడ్స్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. కాబట్టి మనకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఫేజ్ 1లో చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే 5 to 10 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కువ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాను. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చాలా తక్కువ కాలేజెస్ ఇచ్చినప్పుడు కూడా మీకు సీట్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి సెకండ్ ఫేజ్లో అయినా వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఇవ్వండి. సో దానివల్ల మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. మనకు సెకండ్ ఫేజ్ అనేది ఆఫ్టర్ 20 తర్వాత ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు అనేది ఉంటుంది ఆన్లైన్లో, మీరు దాన్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత ఫీజు చూయిస్తే అంత ఫీజు అనేది పే చేయాలి. 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, 0 ఉంటే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీకు ఎంత చూయిస్తుందో చూసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది పే చేయండి. పే చేసిన తర్వాత మీరు పే చేసినటువంటి ఆ అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అక్నాలెడ్జ్మెంట్తో పాటు ర్యాంక్ కార్డు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు రేపటి నుంచి 20 వరకు కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు ఫేజ్ 1లో వచ్చినటువంటి కాలేజ్తో మీరు సాటిస్ఫై అయినా అవ్వకున్నా మీరు ఖచ్చితంగా కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే డైరెక్ట్గా మీరు సెకండ్ ఫేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే, ఇక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీకు ఫేజ్ 1లో వచ్చినటువంటి కాలేజ్తో సాటిస్ఫై అవుతేనే కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఒకవేళ మీరు ఆ కాలేజ్తో సాటిస్ఫై అవ్వకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 లిస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. అక్కడ మీరు మీ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కాలేజ్ అయితే చెక్ చేయాలనుకున్నారో డైరెక్ట్ ఆ కాలేజ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఏ కాలేజ్లో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళ యొక్క మెథడ్ ఏంటి, వాళ్ళ యొక్క ర్యాంక్ ఏంటి, వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఓయూకి సంబంధించి ఫిజికల్ సైన్స్కి ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఓయూలో సీట్ వచ్చింది, వాళ్ళ యొక్క ర్యాంక్ ఏంటి, వాళ్ళ యొక్క కేటగిరీ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 52 ర్యాంక్ ఉన్న అతనికి మేల్ క్యాండిడేట్, తను లోకల్ ఏరియాకి సంబంధించి తనకైతే రెగ్యులర్లో సీట్ అనేది వచ్చింది. సో లిస్ట్ అనేది ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని ఎవరెవరికి ఏ ర్యాంక్స్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చిందని మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓయూ క్యాంపస్లో బయాలజికల్ సైన్స్కి సంబంధించి వచ్చినటువంటి ర్యాంక్ యొక్క ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట ఇది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క కేటగిరీ ఏంటి, దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మీకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో కూడా మీరు ఇదే విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ కాలేజ్ చెక్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ కాలేజో అక్కడ ఇందాక చూపించినట్టే ఆ కాలేజ్ని సెర్చ్ చేసి ఆ కాలేజ్లో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందో చూసుకోండి. దీని ప్రకారంగా మీరు
ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి మీకైతే ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఫేజ్ 1లో ఎందుకు సీట్ రాలేదనే డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ యొక్క ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఓయూకి సంబంధించి ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మనకు 52 ర్యాంక్ ఉన్న అతనికి ఫస్ట్ ర్యాంక్ అనేది అంటే ఆ కాలేజీలో ఫస్ట్ సీట్ అనేది రావడం జరిగింది. 52 అనేది స్టార్టింగ్ ర్యాంకు, లాస్ట్ 1200 525 ర్యాంక్ అనేది లాస్ట్ ర్యాంక్. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళందరూ ఇదే కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఇదే సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారని ఏముండదు. కాబట్టి ఇందులో నుంచి ఎవరైనా స్కిప్ అయినా వేరే వాళ్ళు ఈ కాలేజ్లో సీట్ రావాలనుకుంటే సెకండ్ ఫేజ్లో ఈ కాలేజ్ని వెబ్ ఆప్షన్స్గా చూస్ చేసుకోవచ్చు. అంటే ఈ ర్యాంక్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ని మళ్ళీ చూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్లో మీ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి ఫీ డీటెయిల్స్లో కోర్స్ ఫీజు వచ్చేసి 27,000 ఫర్ ఇయర్ అనమాట. తర్వాత గ్రీన్ ఫండ్ అని కనిపిస్తుంది కదా 100 రూపీస్. మీకు ఇక్కడ గ్రీన్ ఫండ్ 100 రూపీస్ కనిపిస్తే మీరు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంతమందికి 0 చూపిస్తుంది. 0 ఉంటే చూపిస్తే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ గ్రీన్ ఫండ్లో ఎంత ఫీజు ఉంటే మీరు అంతే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు అని కూడా అంటాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఫండ్ రూపీస్ మీకు ఎంత చూపిస్తుందో అంత పే చేసిన తర్వాత మీరు ఆ అక్నాలెడ్జ్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజ్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. మీకు ఆ కాలేజ్తో మీరు సాటిస్ఫై అయినా అవ్వకున్నా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ సీట్ రావడానికి కానీ మీకు ఛాన్స్ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజ్లో సీట్ రావాలంటే ఫస్ట్ వచ్చిన కాలేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. మీరు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్లో ట్యూషన్ ఫీజు ఏమైనా పే చేస్తే మీరు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్కి ఈ ఫీజు అనేది రీఫండ్ అవుతుంది, లేదా నేరుగా మీకే క్రెడిట్ అవుతుంది, మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వచ్చినటువంటి కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రం చేయండి. ఇంకా ఫేజ్ 1కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మార్నింగ్ వీడియోలో అన్నీ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఒకసారి చూసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు 2 years వరకు ఇవ్వరు కాబట్టి మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.